90% వాడు జిఎస్టీ అది మన జిఎస్టీ అంటున్నా అమెరికా వాడేసే ట్యాక్స్ కూడా ఫార్మర్ కొంత మినహాయించినట్టు, ఎందుకంటే వాడు ఇక్కడ దాకా వాడికి తయారు వాడు చేయనీయడు. అక్కడ మందుల కంపెనీ ఎందుకు చేయనీయడు అంటే అక్కడ విషయం భూమిలో వదిలొద్దు. అమెరికా వాడు వాని స్వార్థం చూసుకుంటాడు. ఇండియాలో తయారు చేయి, ఇండియాలో బ్రోకర్లు కదా రాజకీయ నాయకులు, ఎవడు మాట్లాడు. అక్కడ మాత్రం మందులు తయారు చేయనీయడు. వాడు ఇక్కడ నుంచి ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటాడు అక్కడికి. అంత భయంకరంగా ఉన్నది. ఒకటి ఇక్కడ దేవుడు ఉన్నాడు పక్కనే. దేవుడు ఏమవుతాడు? బొంతపల్లి దేవుడు కదా. బొంతపల్లి దేవుడు ఏమవుతాడు అంటే అక్కడ మీరు అగరబత్తులు కాలుస్తారు, అగరబత్తుల వాసన రాదు. ఈ మెరికెప్టెన్ గ్యాస్ పోతుంది పైనుంచి, మెరికెప్టెన్ గ్యాస్ వాసన వస్తుంది. దేవునికి నైవేద్యం పెడుతున్నాడు మెరికెప్టెన్ గ్యాస్. దేవుడు కూడా చచ్చిపోతాడు ఇట్లుంటే. దేవుడు ఇప్పుడు ఎక్కువ పోయి ఉంటాడు ఇక్కడ నుంచి, మాకు వద్దురా ఇక్కడ అని చెప్పి దేవుడు పనిచేయడు. దీపం మారిపోతుంది. దీప నిర్వాణ గంధమును మూర్కొనడు, ఇతుల మాట వినడు, అరుంధతి నక్షత్రం కనడు, పోగాలం దాపరించిన వాడని చెప్తారు. నిజమే, దీపం ఆరిపోతుంటే వచ్చే వాసన మురక చూడాలి, అది కనిపించదు ఇక్కడ. ఎందుకంటే మెరికెప్టెన్ గ్యాస్ వాసనలే కదా. కాబట్టి చిన్నేశ్వరు చెప్పినట్టు ఇక్కడ అందరూ పోగాలం దాపరించిన వాళ్ళే అయిపోతారు, చచ్చిపోతారు. ఇది భయంకరమైన విషయం. అది ఫార్మా మాఫియా ముందు తెలంగాణ నుంచి పారదూరాలి. దేశంలో ఎక్కడ ఫార్మా క్యాపిటల్ ఉందంటే గర్వపడి చెప్పులతో కొట్టాలి. వాడిని ఎడమకాలు చెప్పుతో 32 పంటలు కొట్టాలి. వాడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే. వీడు ఎంపీ ఎట్లా అయ్యిండు? ఎంపీలు ఎవరు ఉంటారు? ఇటువంటి దొంగలే ఉంటారు. రాజ్యసభలో అయ్యిండు. ఈ దొంగలే కదా. పార్లమెంట్లో 543 మంది దొంగలే కనిపిస్తున్నారు కదా. ఈ ఎంపీ అయిందంటే పైసలు ఇచ్చేది అందరినీ తారుస్తాడు, అందరినీ కారుస్తాడు. తార్చడమే విని పని. పైసలు కారుస్తాడు, వేరే కారుస్తాడు, చొంగ కారుస్తాడు. కేసీఆర్ని కొన్నాడు, రేవంత్ రెడ్డిని కొన్నాడు, అన్ని రాజకీయ పార్టీలు కొంటున్నాడు. అందుకనే ప్రజలు ఇక్కడ గుత్పల సంఘం పెట్టాలి, లాఠీలు తీసుకురావాలి, ఒక్కొక్క నీ బగలు కొట్టాలి. ఇక్కడ నుంచి ఈ ఫ్యాక్టరీని తరిమేయాలి.